హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు పూర్ణిమ మినీ వ్లాగ్స్ అండి. ఈరోజైతే మైదాతో అయితే బిస్కెట్స్ అయితే చేసుకుందామండి. ఇవైతే ఈవినింగ్ స్నాక్స్‌గా గానీ, లేదంటే మనం టీ తాగుతూ ఉంటే స్నాక్స్‌గా తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. 10 మినిట్స్‌లో అయితే ప్రాసెస్ అయితే మొత్తం అయిపోతుందండి. చాలా త్వరగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 2 కప్పులు మైదా అయితే తీసుకున్నానండి. 2 కప్పుల మైదాకి ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాననమాట. ఆ తర్వాత కొంచెం వాము కూడా వేసుకున్నానండి. ఒక స్పూన్ అయితే నెయ్యి కూడా వేసుకున్నాను. వంట సోడా కూడా వేశాను గానీ, అదైతే స్కిప్ అయిపోయిందండి. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నప్పుడు బాగా కలిపేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్ద మనం కలుపుకుంటాం కదండీ! అలా కలుపుకుంటే సరిపోతుందనమాట. ఇంకా చిన్న చిన్న ఉండలుగా అయితే నేను చుట్టుకుంటున్నానండి. ఇలా 3 ఉండలుగా అయితే చుట్టేసుకున్నాను. కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మీద అయితే కొంచెం మైదా వేసుకొని ఇంకైతే నేను చపాతీలాగా అయితే ఒత్తుకుంటున్నానండి. చపాతీలాగా ఒత్తుకున్నాక ఇంకా దీన్నయితే మనం చాక్‌తో డైమండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. మా చాక్ అయితే బాలేదు. అందుకని చెప్పి ఇది నేను డైమండ్ షేప్ అనుకుంటున్నాను. ఎందుకంటే మధ్య మధ్యలో అయితే ముడత ముడతలుగా పడిపోయిందండి కట్ చేసినప్పుడు మాత్రం. ఇదైతే కొన్ని బాగానే వచ్చాయి. కొన్ని అయితే అసలు బాగా రాలేదండి. నేనైతే డైమండ్ షేప్ అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఫస్ట్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి కళాయిలో. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అది సిమ్‌లో పెట్టుకొని మనం ముందర కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! అవైతే వేసేసుకున్నాను. వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలనమాట. వేపేసుకున్నాక వేరే బౌల్‌లోకి అయితే ఇలా నేను తీసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. చాయ్‌తో అయితే ఇంకా బావుంటాయండి. నా వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.